నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. క్రీడా హబ్ గా రాజమండ్రి, ఖేలో ఇండియా నిధులు చారిత్రాత్మక విజయం. మల్టీపర్పస్ స్టేడియం నిర్మాణానికి 13.76 కోట్ల మంజూరు. వివరాలు వెల్లడించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. అర్హులకు 9.50 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ. తొలి తెలుగు దళిత కవి కుస్మ ధర్మన్న గోదావరి గట్టున ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి. కుస్మ ధర్మన్న కళాపీఠం అధ్యక్షులు మాజీ ఎంపీ హర్షకుమార్ ప్రభుత్వానికి విజ్ఞప్తి. పెండింగ్ బిల్లులు చెల్లించి ఆదుకోవాలి. గత ప్రభుత్వంలో కాంట్రాక్టర్లకు చెల్లించని బిల్లులు ఆదుకోకుంటే ఆత్మహత్యలే శరణ్యం. సబ్కా జిల్లా అధ్యక్షులు ధర్మాజీ, రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్. క్రీడా హబ్గా రాజమండ్రి నగరాన్ని తీర్చిదిద్దుతామని, ఖేలో ఇండియా నిధులు చారిత్రాత్మక విజయమని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. 9.50 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే లబ్ధిదారులకు పంపిణీ చేశారు. సంస్కృతికి రాజధానిగా విరాజిల్లుతున్న నగరం క్రీడా హబ్గా కూడా మారబోతుందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఖేలో ఇండియా నిధులతో రాజమండ్రి క్రీడా రాజధానికి తొలి అడుగు వేయడం జరిగిందన్నారు. ఖేలో ఇండియా పథకం క్రింద రాజమహేంద్రవరానికి 13.76 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయని మీడియా సమావేశంలో తెలిపారు. అందుకు సంబంధించిన వివరాలను ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. ఖేలో ఇండియా పథకం క్రింద రాజమండ్రికి 13.76 కోట్ల రూపాయల నిధులు మంజూరవడం నగరానికి చారిత్రాత్మక విజయమని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి యువతకు, క్రీడాకారులకు ముందస్తు సంక్రాంతి కానుకగా ఈ నిధులు మంజూరు చేశాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. రాజమండ్రిని క్రీడా రాజధానిగా మారుస్తా, మల్టీపర్పస్ స్టేడియం కట్టి చూపిస్తా అని ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ ఇప్పుడు అమల్లోనికి వస్తోందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి కృషిని ప్రత్యేకంగా చెప్పుకోవాలని అన్నారు. గతంలో ఉన్న మాజీ ఎంపీ మార్గాని భరత్కు పార్లమెంట్లో రీల్స్ చేయడం, క్యాట్వాక్లు చేయడం, పూలు జల్లించుకోవడంపైనే శ్రద్ధ ఉండేదని, రాజమండ్రికి నిధులు తేవడంపై నిజమైన పట్టుదల కనిపించలేదని ఎమ్మెల్యే శ్రీనివాస్ విమర్శించారు. 9.50 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పంపిణీ చేశారు. రాజమండ్రి ప్రజలకు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్రీడాకారులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ మీడియా సమావేశంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. మొత్తంగా ఈ నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా తీసుకొచ్చింది 3,72,04,204 రూపాయలు. ఇంకా 87 ఫైల్స్ పెండింగ్ ఉన్నాయి. 87 ఫైల్స్ విలువ వచ్చి 3,22,113 రూపాయలని మీ అందరికీ కూడా తెలియచేసుకుంటూ, ఈరోజు ఈ నగరానికి ఒక చారిత్రాత్మకమైన విజయం, ఒక గొప్ప శుభవార్త. రాజమహేంద్రవరానికి, ఆంధ్రప్రదేశ్కి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ముందస్తుగానే సంక్రాంతి కానుకనివ్వడం జరిగింది. ఖేలో ఇండియా పథకం కింద రాజమండ్రికి 13,76,00,000 నిధులు మంజూరు అయ్యాయని చాలా గర్వంగా చెప్తా ఉన్నా. రాజమహేంద్రవరం యువత మరియు క్రీడాకారులకి దశాబ్దాలుగా వారి యొక్క కళని నెరవేర్చింది ఈరోజు కూటమి ప్రభుత్వం, ఈ శాసనసభ్యుడు అనే విషయాన్ని మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాం. రాజమహేంద్రవరంలో ఒక మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం ఉండాలన్నది క్రీడాకారుల యొక్క ప్రతిసారి కూడా వారి యొక్క ప్రతిపాదన. ప్రతి ఎలక్షన్లోని వాళ్ళు ప్రతిపాదిస్తానే ఉన్నారు. అది వారి యొక్క కళే కాదు, అది నా కళ కూడా. ఆ కళని నెరవేర్చడానికి 18 నెలలుగా పడ్డ కష్టం అంతా ఇంత కాదు. నా వైపు ఒక విధంగా ఒక ఆలోచన, మరో ఆలోచన పార్లమెంట్ సభ్యురాలుగా
దగ్గుబాటి పురంధేశ్వరి గారు నేను ఆలోచించేదే ఆవిడ కూడా ఆలోచిస్తూ, నేను ప్రతిపాదన చేసింది ప్రతీది కూడా ఆవిడ కేంద్రంలో సంప్రదిస్తూ ఈ రోజున రాజమహేంద్రవరం ఒక కళ, రాజమహేంద్రవరం ప్రజల యొక్క కళ, రాజమహేంద్రవరంలో ఉన్న క్రీడాకారుల ఒక కళ ఈ రోజున పార్లమెంట్ సభ్యురాలుగా దగ్గుబాటి పురంధేశ్వరి గారు, శాసనసభ్యుడిగా ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్న నేను నెరవేర్చవని ఈ సందర్భంగా చాలా గర్వంగా తెలియజేస్తా ఉన్నా. ప్రతి ఒక్కరూ కళలు కంటారు, కళలు నెరవేర్చడానికి అనేకమైన ప్రయత్నాలు చేస్తారు. ఆ కళల్ని రీల్స్ రూపంలో చూపించుకుంటారు, ఫ్లెక్సల్ రూపంలోని ప్రదర్శనలు చేసుకుంటా ఉంటారు. రీల్స్లో వేయడం మాత్రాన, ఫ్లెక్సల్లో వేయడం మాత్రాన కళలు నెరవేరవు. ఆ కళలు సాధించడానికి కృషి చెయ్యాలి. ఆ కృషి చేసినప్పుడు మంచి ఫలితాలు ఇస్తాయి. అలాగే ఆ కళలు నిలబెట్టుకోవడానికి అన్ని విధాలుగా కూడా ప్రయత్నాలు చేయాలి. ఈరోజు కళలు కన్నాం, కళలు నెరవేర్చడానికి కృషి చేశాం, పట్టుదలగా 18 నెలలు కూడా ప్రయత్నాలు చేసుకుంటూనే ఉన్నాం. ఈరోజు ప్రయత్నాలు మంచి ఫలితాలు అందించినాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. తొలి తెలుగు దళిత కవి కుసుమ ధర్మన్న విగ్రహాన్ని గోదావరి గట్టున ఏర్పాటు చేయాలని కుసుమ ధర్మన్న కళాపీఠం అధ్యక్షులు మాజీ ఎంపీ హర్షకుమార్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తొలి తెలుగు దళిత కవి కుసుమ ధర్మన్న నిలువెత్తు కాంస విగ్రహాన్ని గోదావరి గట్టున ఏర్పాటు చేయాలని కుసుమ ధర్మన్న కళాపీఠం అధ్యక్షులు మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో హర్షకుమార్ మాట్లాడుతూ కుసుమ ధర్మన్న 1900 సంవత్సరంలో పుట్టి తెలుగు దళిత కవిగా సమాజంలో అణగారిన వర్గాల తరపున తన కలంతో పోరాడారని అన్నారు. స్థానిక కొర్లమ్మపేటలో ఆయన పుట్టారని, ఆ ప్రాంతానికి ధర్మన్న పేరు పెట్టాలని అన్నారు. స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారని, గాంధీ మహాత్ముడు బిఆర్ అంబేద్కర్ వంటి మహనీయులను రాజమండ్రి తీసుకువచ్చిన ఘనత ఆయనకు దక్కుతుందన్నారు. దళితులకు దేవాలయాల్లోనికి ప్రవేశం లేని కాలంలో దళితులు దేవాలయ ప్రవేశం చేసేలాగా పోరాటాలు నడిపారని అన్నారు. మా కొద్దీ నల్లదొరతనం అంటూ నినదించి నల్లదొరల పెత్తనాన్ని ఎదిరించారని అన్నారు. దళితులను దేవాలయ ప్రవేశం చేయించారన్న కక్షతో ప్రసాదంలో విషం పెట్టడం కారణంగా కుసుమ ధర్మన్న మరణించారని అన్నారు. మా కొద్దీ నల్లదొరతనం, అసుర పురాణం, మద్యపాన నిషేధం, అంటరానితనం వంటి అనేక పుస్తకాలను రచించారని వివరించారు. విద్యతోనే అభివృద్ధి అని నమ్మి పిఠాపురం రాజావారితో అనేక హరిజన హాస్టల్స్ను ఏర్పాటు చేయించారని అన్నారు. అటువంటి మహనీయ వ్యక్తిని నేటి తరం స్మరించుకునే విధంగా ఆయన పేరును ఆయన నివసించిన ప్రాంతానికి పెట్టాలని, గోదావరి గట్టున విగ్రహం ఏర్పాటు చేయాలని కోరారు. కుసుమ ధర్మన్న మనుమరాలు కుసుమ రాధ మాట్లాడుతూ గోదావరి గట్టున ఎందరో సాహితీవేత్తలు, కళాకారుల విగ్రహాలు ఉన్నాయని, వాటి చెంతన ధర్మన్న విగ్రహం కూడా ఏర్పాటు చేయాలని కోరారు. విలేకరుల సమావేశంలో కుసుమ బెట్టి పాల్గొన్నారు. ఇటువంటి ఆయన్ని మనం ఈ భావితరాలకి ఎవరికి తెలీదు ఆయన చేసిన ఈ కానీ. కాబట్టి మా ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ కూర్చున్న మీ అందరి ఉద్దేశం ఏంటంటే, ఆయన పేరు మీద రాజమండ్రిలో ఒక వీధి లేదు, ఒక పేట లేదు, ఆయనకి గుర్తింపుగా ఒక విగ్రహం కూడా లేదు. మేమేం చేస్తున్నామంటే ఆయన నివసించిన వీధికి ఆయన పేరు పెట్టమని అడుగుతూ ఉన్నాం. ఆయన ఇల్లు లేదు, అక్కడ ఇల్లు అమ్మే అంత అయిపోయింది. అయినా కానీ ఆ ఇంటికి ఆయన నివసించిన వీధికి ఆ పేరు పెట్టి, అట్లాగే గోదావరి గట్టు మీద ఎంతోమంది విగ్రహాలు అవి పెడతా ఉన్నారు. కుసుమ ధర్మన్న గారి కాంస్య విగ్రహాన్ని ప్రభుత్వమే స్థాపించి ఆయనకి ఘనమైన నివాళులు అర్పించాలి. ఆయన యొక్క జీవితాన్ని ఒక సాంఘిక ఉద్యమంలో వచ్చేటట్టుగా ఒక పాఠ్యపుస్తకంలో కూడా ఒక పాఠం కింద కూడా పెట్టాలని చెప్పి మేము అడుగుతాం. మా సాహితీవేత్తల యొక్క లేకపోతే పెద్దల యొక్క అన్ని చిహ్నాలు మన రాజమండ్రిలో ఉన్నాయి. అయితే ఆయన పేరు మీద ఇప్పటివరకు ఎటువంటి చిహ్నం కానీ, ఒక గుర్తు కానీ, ఒక పేట పేరు కానీ ఇప్పటివరకు హర్షకుమార్ గారు పెద్దలు చెప్పారు. ఆయన చెప్పినటువంటి విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాలని
తర్వాత వారిని గుర్తించి ఇక్కడ రాబోయే తరంలో కుసుమధర్మన్న గారు అంటే ఎవరు అనేటువంటి ప్రశ్న ఉద్భవించేటువంటి రోజు వస్తుంది. ఎందుకంటే మొట్టమొదటి దళిత కవి ఎవరు అని ఎక్కడ మనం ప్రశ్న వేసినా, నెట్లో చూసినా కానీ మొట్టమొదటి దళిత కవి, తెలుగు దళిత కవి కుసుమధర్మన్న గారు. ఆయన పేరు అనేది ఉన్నప్పుడు ఆయన గురించి ఎటువంటి ప్రభుత్వ పరంగా ఏవైనా చర్యలు తీసుకొని వారి పేరు చిరస్థాయిగా దృష్టిలో ఉంచాలని, ప్రజలందరి దృష్టికి భావితరానికి తెలియజేయాలి అనేదే నా యొక్క ఆరాటం, నా పోరాటం కూడా అదే. ఆయనని ఎన్నడైనా సరే, ఎప్పుడైనా సరే మన అందరి మనసుల్లో ఆయన భావాలు, ఆయన చేసినటువంటి సేవ, ఆయన కేవలం సంస్కరణ ఉద్యమకారుడు, ఆయన మద్యపాన నిషేధకుడు, తర్వాత వాగ్గేయకారుడు. అసలు దళితులకి శుభ్రం శుచి లేదని చెప్పి వాళ్ళని ఒక శుభ్రత అనేది నేర్పించినటువంటి గొప్ప వ్యక్తి. అటువంటి అందరిలో కలిసి ఉండాలంటే మనము ఒక స్థాయికి రావాలంటే చదువు అనేది ముఖ్యం అని చెప్పి చదువు ప్రాముఖ్యత గురించి తెలియజెప్పినటువంటి మహా గొప్ప వ్యక్తి, సాహిత్యకారుడు. అటువంటి గొప్ప వ్యక్తిని మనం నిలబెట్టుకోవాలి అనేది మా కుటుంబ పరంగా మేమందరం ఆయన గురించి ఒక విజ్ఞప్తి ప్రభుత్వానికి మన హర్షకుమార్ ద్వారా, వారి ద్వారా తెలియజేయాలని, ఆయన్నే ఈ ఉద్యమానికి నాయకత్వం వహించాలని. రాజమహేంద్రవరం 4వ వార్డులో టీడీపీ సీనియర్ నేత, తాడేపల్లిగూడెం నియోజకవర్గ పరిశీలకులు నక్కా చిట్టిబాబు, తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్కా దేవి వరప్రసాద్ల ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు అంగరంగ వైభవంగా జరిగాయి. మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకయే సంక్రాంతి పండుగ. రాజమహేంద్రవరం సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకయే సంక్రాంతి పండుగని, ఈ పండుగ అందరి జీవితాల్లో ఆనందాన్ని నింపుతుందని రాజమహేంద్రవరం సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. గురువారం రాజమహేంద్రవరం 4వ వార్డులో టీడీపీ సీనియర్ నేత, తెలుగుదేశం పార్టీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ పరిశీలకులు నక్కా చిట్టిబాబు, తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్కా దేవి వరప్రసాద్ల ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు అంగరంగ వైభవంగా జరిగాయి. పెద్ద ఎత్తున మహిళలు, స్థానికులు హాజరైన ఈ కార్యక్రమానికి సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. డోలు, సన్నాయి వాయిద్యాలు, గంగిరెడ్ల విన్యాసాలు, హరిదాసు, భోగిమంటలు, రంగవల్లులు, తీన్మార్, మేళ తాళాల మధ్య కన్నుల పండుగగా జరిగిన ఈ కార్యక్రమాన్ని నక్కా చిట్టిబాబు, నక్కా దేవి వరప్రసాదులు పర్యవేక్షించగా ముఖ్య అతిథి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్వయంగా భోగిమంటలు వేసి అందరికీ పండుగ విశిష్టతను తెలియజేశారు. మహిళలకు పెద్ద ఎత్తున ముగ్గుల పోటీలు నిర్వహించారు. భవానీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలలోని విజేతలకు మొదటి 5 బహుమతులను ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అందజేయగా, నక్కా చిట్టిబాబు, నక్కా దేవిల ఆధ్వర్యంలో మరొక 2 బహుమతులతో పాటు పోటీలలో పాల్గొన్న 225 మంది మహిళలకు కన్సోలేషన్ బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ రాజమహేంద్రవరం సిటీలోని 42 వార్డులలో నిర్వహించిన సంక్రాంతి పండుగ వేడుకలు ముగ్గుల పోటీలలో సుమారు 15,000 మందికి పైగా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగిందన్నారు. 4వ డివిజన్లో కూడా పెద్ద ఎత్తున మహిళలు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం ఎంతో ఆనందదాయకమని అన్నారు. ముఖ్యంగా ఎల్లప్పుడూ కుటుంబ అభివృద్ధికి పాటుపడే మహిళల్లో ఆహ్లాదాన్ని నింపాలన్న తలంపుతో ఈ యొక్క సంక్రాంతి ముగ్గుల పోటీలను నగరంలో నిర్వహించడం జరుగుతుందని అన్నారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రతి ఏటా ఈ ముగ్గుల పోటీలు నగరంలో నిర్వహించడం జరుగుతుందని, ఈ పోటీలకు మహిళల నుంచి విశేష స్పందన లభిస్తుందని అన్నారు. ముగ్గుల పోటీలకు జడ్జిలుగా కోసూరి చండీప్రియ, కప్పల వెలుగు కుమారి, లక్ష్మీనాయుడు, నాగమణి వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు దొండపాటి సత్యంబాబు, టీఎన్టీవీసీ ప్రధాన కార్యదర్శి ఎల్లా శ్రీనివాస్, వార్డు అధ్యక్షులు గుత్తుల రమేష్, బండారు శ్రీను, వార్డు సెక్రటరీ అప్పిరెడ్డి కుమార్, గూటాల సంజీవ్, కొండిశెట్టి రామకృష్ణ, అల్లంకి మణికంఠ, గుబ్బల లోకేష్, కర్రి మహేంద్రవర్మ, కాలేపు శ్రీనివాస్, మారెల్ల వీరభద్రరావు, మంగవెల్లి జగన్, మహాలక్ష్మి, ఆర్పీలు చోడిశెట్టి కనకదుర్గ, భల్లా మహాలక్ష్మి, చందన ఉమ, తుమ్మెద నాగమణి, అల్లాడ లలిత, వాసంశెట్టి రామస్వామి, వాసంశెట్టి సుబ్రహ్మణ్యం, అధిక సంఖ్యలో వార్డు నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే 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 సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే
కోపం భోగి మంట ముందు నిల్చొనుంది చల్లగాలి ఒంటినే వెచ్చగా తాకుతోంది తంబురాలతో చిడకపాడిందంట గంగిరెత్తులాటలో రోజు సన్నాయంట పెద్ద పండగొచ్చెనో ఎంటూ ముస్తాబు అయ్యింది చూడరా ఊరు ఇచ్చట ఇంటి గడప ఉంది స్వాగతించడానికి వీధి అరుగుంది మాట కలపడానికి రచ్చబండ ఉంది తీర్పు చెప్పడానికి ఊరు ఉంది చింత దేనికి మన ఊరితో సమయాన్ని నా గడిపేయడం ఒక సరదారా మన వారితో కలిసి ఉండడం ఒక వరమేరా దెబ్బలాటలోన ఓడిపోతే కోడి పుంజు పొయ్యి మీద కూరలాగా తాను వాడిపోద పాపం మేడ మీద కుటుంబ సభ్యులందరికీ కూడా మరొకసారి అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాను. చాలా బాగా నిర్వహించారు. ఎందుకంటే కిందటి సంవత్సరం 125 ఎంతో 128 అన్నారు. దేవి గారు చెప్పారు, చూడు ఆడవాళ్ళకి ముగ్గులు పోటీలు అన్నది చాలా సరదా, కానీ ఒక్కసారి మాట్లాడితే ఇంకా బయటికి రావచ్చేమో అన్న. వెళ్ళి మాట్లాడితే సుమారు ఈరోజు 200 మంది ఇక్కడ ముగ్గులు పోటీలో పాల్గొన్నారు అని అంటే మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున అభినందన తెలియజేస్తాం. ఇందాకే పెద్దలు చిట్టుబాబు గారు చెప్పినట్లుగా మేమేదో ఈ సంవత్సరం కొత్తగా ముగ్గులు పోటీలు పెట్టి కానుకలు ఇచ్చి రాజకీయం చేసే పరిస్థితులు కావు. గతంలో కూడా మేము ముగ్గులు పోటీలు పెట్టాం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా. ఆనాడు శాసనసభ్యురాలుగా భవానీ గారు ఉన్నారు, అప్పుడు ముగ్గులు పోటీలు పెట్టాం. ఇప్పుడు నెగ్గాం, శాసనసభ్యుడికి ఈరోజు నేనున్నాను, అయినా కూడా ముగ్గులు పోటీలు కొనసాగిస్తున్నాం. కానీ మిమ్మల్ని ఆలోచించమంటా ఉన్నది ఏంటంటే చిట్టుబాబు గారు కూడా అప్పుడు మీ ముగ్గులు పోటీలు పెడుతున్నప్పటికీ 4వ సంవత్సరం అంటే 2024 సార్వత్రిక ఎన్నికలు, ఎమ్మెల్యే ఎలక్షన్స్. ఒక రాజకీయ పార్టీ మాతో పాటు పోటీగా ముగ్గులు పోటీలు పెట్టారు. ఈరోజు వాళ్ళు ఓడిపోయారు. కిందటి సంవత్సరం వాళ్ళు ముగ్గులు పోటీలు పెట్టారా? ఈ సంవత్సరం పెడతారా? దేవుడికి తెలియాలి. కానీ మేము నెగ్గామా ఓడామా అన్నది కాదు, ఒకసారి ఒక మంచి కార్యక్రమం చెయ్యాలి అని అనుకొని శ్రీకారం చుట్టిన తర్వాత కష్టమో నష్టమో నీకు మరలా చెప్తా ఉన్నామా మీ అందరికీ, మీకు ముగ్గులు వేసే ఓపుకున్నంత వరకు సంక్రాంతి ముగ్గుల పోటీలు తెలుగుదేశం పార్టీ కొనసాగిస్తూనే ఉంటాం. ఇది బాధ్యత. అలాగే రాజకీయంగా ఈ వార్డులో 2019 ఎన్నికల సమయంలో 880 ఓట్ల మెజార్టీ మీరు ఆ రోజున తెలుగుదేశం పార్టీకి ఇవ్వడం జరిగింది. అది మీకు గుర్తు చేస్తా ఉన్నా. అలాగే 2024 నేను శాసనసభ్యుడిగా పోటీ చేసినప్పుడు ఇదే వార్డు నుంచి తెలుగుదేశం, బీజేపీ, జనసేన అభ్యర్థిగా నాకు 1300 ఓట్ల మెజార్టీ మీరు ఇచ్చారనే విషయాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నా. అంటే సుమారు 500 ఓట్లు పెంచి ఇచ్చారు. మరి ఇతర కార్యక్రమాలతో మరి అన్ని వార్తలను కూడా చక్కగా జరుపుకోవడం జరుగుతుంది. మరి ఎవరైనా అయితే అధికారంలో ఉన్నప్పుడు కార్యక్రమాలు చేయరు. ఎందుకంటే మనకు తెలుసా, మనం ఎందుకు డబ్బులు ఖర్చు పెట్టడం, మనం ఏమి చేయనవసరం లేదు అని చెప్పి ఇంట్లో కూర్చుంటారు. కానీ ఆర్డర్ శ్రీనివాస్ గారు ఆ టైపు కాదు. మరి ఎప్పుడు కూడా ప్రజల్లో ఉంటూ ప్రజల యొక్క మనలు పొందుతూ ప్రతి నిమిషం కూడా ఎవరికి ఏ సమస్య వచ్చినా నేను ముందున్నానని చెప్పి మరి భవానీ శాస్త్రం ట్రస్ట్ తరఫున అనేక ఉన్నత విద్య కోసం కానీ ఆరోగ్య విషయంలో కానీ ఇతర మరి రకరకాలుగా ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది. మరి ఇవన్నీ కూడా మనం గ్రహించాలి. ఇవాళ ఎలక్షన్ అని చెప్పి మనం ముగ్గురు పోటీలు పెట్టుకోవడం జరుగుతుందా, ఎలక్షన్ ఓట్ల కోసం మనం ఎక్కడ పెట్టుకోవట్లా. కానీ ఎప్పుడు కూడా ప్రజల్లో మనం ఉండాలి. మన రాజమండ్రి ప్రధానికులు ఎప్పుడు కూడా సుఖ సంతోషంతో ఉండాలనే ఒక మంచి సంకల్పంతో ఈ రోజున ఆర్ఎల్ శ్రీనివాస్ గారు రోజున కార్యక్రమాలు పెట్టుకోవడం జరిగింది. మరి అందుకే కూడా గిఫ్ట్లు ఇవ్వగలిగే పరిస్థితిని మన 4వ వార్డు నాయకులకి అందరికీ కూడా వారు మేరకు అభిమానం మేరకు ఆడబిడ్డలందరూ కూడా కాదు
ఎవరైనా ఎక్కడైనా అవసరం లేదు. 3.5 సంవత్సరాల వరకు మీ ఓటుతో పని లేదు. అటువంటిప్పుడు మా నోట్లు మా రూపాయలన్నీ మా జేబుల్లోనే పెట్టుకునే పరిస్థితి. కానీ అవసరం ఉన్నా లేకపోయినా వారి సొంత ఖర్చుతో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ప్రజలకి కంటిన్యూ ఏదో కార్యక్రమాన్ని చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు ఒక్కరే ఉన్నారు నాకు తెలుసున్నంత వరకు. మీకు తెలుసున్నంత వరకు కూడా ఎవరు ఉండరు. ఒకే ఒక్కసారి వైఎస్ఆర్సీపీ వాళ్ళు పెట్టారు, మళ్ళీ కనుమరుగైపోయారు. కానీ కంటిన్యూ చేస్తున్న మరొకసారి ఆ ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. 42 సంక్రాంతి పండుగను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం బకాయిలను వెంటనే చెల్లించే ఏర్పాటు చేయాలని రాష్ట్ర భవన నిర్మాణ కాంట్రాక్టర్ల సంఘం తూర్పుగోదావరి జిల్లా నాయకుడు మద్దాల ధర్మాజీ విజ్ఞప్తి చేశారు. రాజమండ్రిలో రాష్ట్ర భవన నిర్మాణ కాంట్రాక్టర్ల సంఘం సబ్కా తూర్పుగోదావరి జిల్లా మద్దాల ధర్మాజీ మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో పూర్తి చేసిన పనులకు నేటికి కూడా బిల్లులు చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం స్పందించి యుద్ధ ప్రాతిపదికపై బకాయిలు విడుదల చేస్తే సక్రమంగా పండుగ సంతోషంగా చేసుకోగలుగుతామని అభ్యర్థిస్తున్నారు. లేకపోతే పండుగ రోజు కూడా పస్తులు ఉండాల్సిన దుస్థితిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. చేసిన పనులకు సకాలంలో బిల్లులు రాకపోవడం వలన అప్పులు పెరిగి వడ్డీలు చక్రవడ్డీల రూపంలో ఆర్థిక జీవన ప్రమాణాలు తలకిందులయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తగా ఏ పనులు చేపట్టలేకపోతున్నామని, నిర్మాణ రంగంలో కార్మికులకు నిర్మాణ పనులలో ఉపయోగించే మెటీరియల్కు కూడా తాము బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. కాంట్రాక్టర్ కుటుంబమే కాదు, నిర్మాణ రంగంపై ఆధారపడిన రోజువారీ కూలీలు, కార్మికులు కుటుంబాలు కూడా పండుగ రోజున సంతోషంగా ఉంటాయని అన్నారు. బకాయిలు వెంటనే విడుదల చేస్తే తిరిగి ప్రభుత్వానికి జీఎస్టీ పన్నుల రూపంలో 25% తిరిగి ప్రభుత్వానికే చేరుతుందని అన్నారు. ప్రస్తుతం బ్యాంకుల నుంచి కూడా ఏ విధమైన సహకారం లేకుండా పోయిందని వాపోయారు. కూటమి ప్రభుత్వం వెంటనే దృష్టి సారించి సమస్యను పరిష్కరించాలని కోరారు. ఈ సమావేశంలో కాంట్రాక్టర్లు వేములపల్లి శ్రీనివాసరావు, నంది విజయ్ కుమార్ బాబు, సిహెచ్ సురేష్ బాబు, పులి రాంబాబు, బి అప్పారావు, మార్గాని రామచంద్రరావు, గోండ్రోతు సత్యనారాయణ, కోరుప్రోలు కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. చాలా ఇబ్బందులు పడుతున్నాం పేమెంట్స్ రాక. మా పేమెంట్స్ ఈ పండగలోపు ఇవ్వాల్సిందిగా సీఎం గారిని మీ పత్రికల ద్వారా రిక్వెస్ట్ చేసి ఈ పండుగలోపు ఇస్తే మేము బయటపడతామనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయండి. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత 2019 నుంచి మా మున్సిపాలిటీలు అయితేనే ఆర్ఎంబిపిఆర్ ఈ అన్ని డిపార్ట్మెంట్లో చాలా వరకు మా బకాయిలు నిలిచిపోయి ఉన్నాయి. అప్పటి నుంచి మేము చాలా కాలం కొత్త గవర్నమెంట్ వచ్చింది, కొత్త గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇస్తారని మేము ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాము. వారు వచ్చిన తర్వాత కొద్దిగా కొన్ని ప్యాచ్ వర్క్లకి అవి ఇచ్చారు. చాలా లాంగ్ స్టాండింగ్ ఉండడం వల్ల మా కాంట్రాక్టర్లు అందరూ కూడా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాయి, చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ పండగకి మాకు ఏమన్నా వెసులుబాటు కల్పించి పేమెంట్లు ఇస్తే మేము కొంతవరకు ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడి పండగ చేసుకునే వాతావరణం కలుగుతుంది. ఎందుకంటే గత గవర్నమెంట్లో 6 సంవత్సరాలు పేమెంట్స్ నిలిచిపోవడం వల్ల మా కాంట్రాక్టర్లు ఓడీలు ఎన్పీలు అయిపోయి ఆర్థికంగా ఇబ్బందులు పడి చాలామంది ఆత్మహత్యలు చేసుకుని చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇన్ని ఇబ్బందుల్లో కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 49 జియో 49 జియో 51 అనే ప్యాచ్ వర్క్లు అర్జెంటుగా పార్ట్ హోల్ ఫ్రీ అని చేయమంటే కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా మన ముఖ్యమంత్రి గారు ఈ చెప్పిన వెంటనే ఎవరు కూడా పాత బాకీలు ఇవ్వకపోయినా సరే చేసిన వెంటనే పార్ట్ హోల్ ఫ్రీ అన్నారు. అందరూ స్పందించి తల మొల తాకట్టు పెట్టి పనిచేశారు. అవి కొంతవరకు ఇచ్చిన ఇంకా చాలామందికి రావాల్సి ఉంది. ఈ పండగకి పేమెంట్లు ఇవ్వకపోతే చాలామంది చాలా రకాలుగా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఏంటంటే మీరు ఏదో ఒక 100 కోట్లు ఏదో ఇచ్చి పండగకి దసరానో దీపావళినో ఏదో పండగ కానుక ఇచ్చి మీరు పబ్లిసిటీలో పేపర్లో వచ్చి ఇంతమంది పేమెంట్లు ఇచ్చేటప్పటికి మాకైతే ₹1 రాలేదండి లాస్ట్ మార్చ్ నుంచి. అప్పుడు ఏం జరుగుతుందంటే మిగతా రాపోయినప్పటికి కూడా జిఎస్టీ ఆఫీస్ నుంచి కూడా కాంట్రాక్టర్కి ఒత్తిడి వస్తుంది, నోటీసులు వస్తున్నాయండి. అదొక ఇబ్బంది అండి. ప్లస్ ఏంటంటే చేసిన తర్వాత సగం పనులు ఉన్నాయి, కొన్ని బిల్డింగ్స్ కానీ కొన్ని ఇదేనండి. అవి కూడా మిగతా అవ్వకపోతేనేమో వర్కర్స్తో ఇబ్బంది, అప్పులు చేసి కట్టవలసి వస్తుందండి. ఫినిషింగ్ చేసిన తర్వాత ఎండింగ్ అవర్ అయిపోయినాయి కొన్ని బిల్డింగ్స్, చాలామంది కాంట్రాక్టులు అండి. అయిపోయిన తర్వాత ఓపెనింగ్లు అయిపోయినప్పటికి కూడా పేమెంట్లు రావట్లేదండి. సపోజ్ ప్రజెంట్ ఇప్పుడు దిశ పోలీస్ స్టేషన్ ఉందండి, మహిళ పోలీస్ స్టేషన్ మారింది ఇప్పుడు. అవి అయిపోయి 8 నెలలు హ్యాండ్ ఓవర్ చేసాం, అయిపోయినప్పటికి కూడా దాని పేమెంట్స్ రావట్లేదు.
ఆల్రెడీ గత గవర్నమెంట్లో కోర్టుకి వెళ్ళడం కంటెంప్ట్ వచ్చినాయి. ఈ గవర్నమెంట్లో బడ్జెట్లో పెట్టారు కదా అని మళ్ళీ అది రీకన్స్ట్రక్ట్ చేసినప్పటికీ అవి కూడా పేమెంట్ అవ్వట్లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. బడ్జెట్లో పెట్టినట్లు కూడా పేమెంట్లు రావట్లేదు. టోకెన్ నెంబర్స్ పడుతున్నాయి, మళ్ళీ మార్చి వచ్చేస్తుంది, మళ్ళీ వెనక్కి రీటోకెన్ అంటున్నారు, బడ్జెట్ మళ్ళీ అంటున్నారు. మళ్ళీ ఇది గతంలో ఏమైందంటే CFMS కాంట్రాక్టర్కి నెంబర్ కనపడేదండి, ఇప్పుడు అది కనపడకుండా చేసేసారు. అది మళ్ళీ ఇప్పుడు నిధి క్వార్టర్స్ అంటున్నారండి. చాలా ఇబ్బందులు ఉన్నాయి. టీడీపీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో 6వ డివిజన్లో ముగ్గుల పోటీలు, సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. స్థానిక 6వ డివిజన్లో టీడీపీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. భారీ ఎత్తున మహిళలు తరలివచ్చి ముగ్గులు వేశారు. ప్రత్యేకంగా నిర్వహించిన డాన్స్ ప్రోగ్రాంలో ప్రదర్శించిన నృత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ డివిజన్లో వేసిన అన్ని ముగ్గులను తిలకించిన అనంతరం ముగ్గుల పోటీ విజేతలను ప్రకటించారు. భోగి మంటలు వేసి సంక్రాంతి సంబరాలు ప్రారంభించారు. టీడీపీ నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు, డివిజన్ ఇన్ఛార్జ్ మజ్జి మణికంఠ ఆధ్వర్యంలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ఈ డివిజన్లో అన్ని సమస్యలు శాశ్వతంగా పరిష్కరిస్తామని, ప్రజలకు అండగా నిలబడతామని అన్నారు. ముందస్తు సంక్రాంతి సంబరాలు వేడుకల్లో ప్రజలందరూ భాగస్వాములు కావడం సంతోషంగా ఉందన్నారు. 11 మంది ప్రధాన విజేతలకు 10న టీడీపీ ఆధ్వర్యంలో పుష్కర్ ఘాట్ వద్ద జరిగే సంక్రాంతి సంబరాల్లో బహుమతి ప్రదానం చేస్తామని అన్నారు. కన్సోలేషన్ బహుమతులను ఎమ్మెల్యే ఆదిరెడ్డి చేతుల మీదుగా ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పోలాకి పరమేష్, మాలే విజయలక్ష్మి, దాస్యం ప్రసాద్, ఉప్పులూరి జానకి రామయ్య, చాపల చినరాజు, బొర్రా చిన్ని, బంగారు నాగేశ్వరరావు, మొకమటి సత్యనారాయణ, ఆసూరి సుధాకర్, బుడ్డిగ రవి, కేబుల్ మురళి, శనపతి సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీకి ఒక కంచుకోట. గతంలో శాసనసభ్యురాలుగా పోటీ చేసిన భవానీ గారికి ఇదే వార్డు నుంచి సుమారు 900 మెజార్టీ మీరు ఇచ్చారన్న విషయాన్ని మీ అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నాం. 2024 నేను శాసనసభ్యుడిగా పోటీ చేసినప్పుడు తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల తరఫున ఇదే వార్డు నుంచి 1800 మెజార్టీ మీరు ఇచ్చారన్న విషయాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నాం. మీరు 1,20,00,000తోటి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేసేవారన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. 20 సంవత్సరాలుగా అన్నపూర్ణంపేట గేటు నుంచి అక్కడ దాకా అవన్నీ రోడ్డుని మేము వేసామన్న విషయాన్ని కూడా మీరు గమనించాలి. అలాగే ఇంకా శాంక్షన్ అయ్యి పని మొదలు పెట్టుకోవాల్సింది ఇంకా 20 లక్షల వర్కులు ఉన్నాయి, అది కూడా దగ్గరలో ప్రారంభిస్తాం. అది కాకుండా 1,67,00,000తో ఇంకా పనులు చేసినట్లయితే ఈ వార్డులో అనేకమైన రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ అన్నీ క్లియర్ అవుతాయన్నారు. ఆ పనులు కూడా పుష్కరాల లోపే చేసి కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధి నిరూపించుకుంటుందని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఒప్పుకున్నంత వరకు తెలుగుదేశం పార్టీ ముగ్గుల పోటీలు పెడుతూనే ఉంటుంది ఈ నియోజకవర్గంలో. అన్ని వార్డుల్లో చెప్పాం, ఈ వార్డుల్లో కూడా చెప్తా ఉన్నాం. కానుకలు కూడా పెంచుతున్నాం. కిందటి సంవత్సరం 3 ఇచ్చాం, ఈ సంవత్సరం 5 ఇచ్చాం. ఈ 5తో పాటు అదనంగా ఇంకొక 10 ప్రైజులు. సుమారు 70,000 మంది ఈ ముగ్గుల పోటీ యొక్క వ్యవహారంలో పాల్గొనడం జరిగింది ఈ నియోజకవర్గంలో. అంటే ఒక విధంగా ప్రతి వార్డులో కూడా సంక్రాంతి సంబరాలు ఒక ఆనందాన్ని తీసుకొచ్చారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఉత్సాహంగా మహిళా మనులు పాల్గొన్నారు. చాలా సంతోషం అనిపిస్తూ ఉంది. తప్పకుండా భవిష్యత్తులో మీరు ఇచ్చిన స్ఫూర్తితో మరింత ఉత్సాహంగా పనిచేస్తాం. ప్రభుత్వ పరంగా చేయాల్సినవి చేస్తున్నాం. భవానీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి చేయాల్సిన కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. ఒక దేవాలయ నిర్మాణం కానివ్వండి, చర్చ్ నిర్మాణం కానివ్వండి, ఏది అడిగినా కూడా మా భవానీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి చేస్తున్నాం. 2 పర్యాలు ఎమ్మెల్యేని కూడా నేను తెలుగుదేశాన్ని వేండాలేదు, ఆదిరెడ్డి కుటుంబాన్ని వేండాలేదు. నేను ఒక విషయం అడిగితే, రాంబాబు నువ్వు కుటుంబ సభ్యుడివి, నీకు చేసుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది, నువ్వు హ్యాపీగా నీ పనులు చూసుకో, నీ భవిష్యత్తు, నీ రాజకీయ భవిష్యత్తు నా మీద వదిలేని ధైర్యం చెప్పిన కారణం కూడా ఎమ్మెల్యే గారికి. అలాగే ఇవాళ సూపర్ 6లో భాగంగా అనేక కార్యక్రమాలు చేశారు, అలా ఎమ్మెల్యే జరిగింది. ఇప్పుడు 80% పూర్తిగా క్లియర్ చేసిన కారణం కూడా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు. మహిళా పక్షపాత అనడానికి ఇది నాంది, ఆయన మహిళా నిజంగానే మహిళా పక్షపాత. అలాగే బీసీని వెనకబడుతున్న అందరినీ ముందుకు తీసుకెళ్తా, 42 వార్డులు సమానంగా చూసుకుంటా, ఏ వార్డుకి ఎక్కువ తక్కువ కాకుండా అన్ని వర్గాన్ని సమానంగా తీసుకెళ్తున్నాడు. ఎందుకంటే 42 వార్డుల్లో గతంలో 5 సంవత్సరాలు అపోజిషన్ ఉన్నప్పుడు
రాష్ట్రం అంతా వైసీపీ గాలి వేసినప్పుడు మరి ముఖ్యంగా ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే అన్నపురం వాడు 6వ వార్డు 31వ వార్డు కూడా ఆటోలో తాగడం అనేది ఇంకా అక్కడక్కడ జరుగుతూ ఉంది. ఎవరిని ఉపేక్షించింది లేదు. ఎమ్మెల్యే గారు అసలు ఆడపిల్లల జోలికి వచ్చిన కథవేషాలు వేసినా కూడా వాడు వెంటనే కేసులకి అంటే చూసి ఉన్నట్టు ఊరుకుంటున్నాం. అది మీరిపోతే మాత్రం అన్నకోణం పెట్టి ఎలా లైన్లో పెట్టాలన్నది ఎమ్మెల్యే గారు చూసుకుంటారు. మేము కంప్లైంట్ చేయడమే లేదు. కంప్లైంట్ చేయట్లేదు కానీ మీరు వచ్చినప్పుడు తనని చేస్తే మాత్రం ఊరుకుని ప్రసక్తి లేదని చెప్పి You
చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం 7వ వార్డులో డాక్టర్ బి కిరణ్ బాబు ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు. 7వ వార్డులో భవానీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలో జరుగుతున్న ముగ్గుల పోటీలు డాక్టర్ బి కిరణ్ బాబు ఆధ్వర్యంలో 105 మంది రకరకాల ముగ్గులతో, గొబ్బెమ్మలతో, భోగి మంటలతో 7వ వార్డులో పండుగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజమండ్రి నియోజకవర్గంలో సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పాల్గొన్నారు. ముగ్గుల పోటీ న్యాయ నిర్ణేతలుగా ద్వారా పార్వతీ సుందరి మరియు ఏపీ స్టేట్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ సయ్యద్ అప్సరీ మరియు నేషనల్ బేసిక్ స్కూల్ డైరెక్టర్ కుమారి ఉన్నారు. కిరణ్ బాబు ఫ్రెండ్ సర్కిల్ మెంబర్స్ అయినటువంటి కె విజయ్ కుమార్, పి సురేంద్ర, నవీన్ కుమార్, జగదీష్ మరియు నాగేంద్ర మరియు తదితరులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. గంగిరెత్తులాటలో రోజు సన్నాయంట పెద్ద పండగొచ్చెనో ఎంటూ ముస్తాబు అయ్యింది చూడరా ఊరు ఇచ్చట. ఇంటి గడప ఉంది స్వాగతించడానికి, వీధి అరుగుంది మాట కలపడానికి, రచ్చబండ ఉంది తీర్పు చెప్పడానికి, ఊరుంది చింత దేనికి, మన ఊరితో సమయాన్ని నా గడిపేయడం ఒక సరదారా, మన వారితో కలిసుండడం ఒక వరమేరా. దెబ్బలాటలోన ఓడిపోతే కోడి పుంజు పొయ్యి మీద కూరలాగా తాను వాడిపోద పాపం. మేడ మీద రాజమహేంద్రవరం లలితానగర్లోని ప్రతిభ ప్రీ ప్రైమరీ స్కూల్ అంకుర్ బ్లాక్లో సంక్రాంతి పండుగను ఆనందోత్సాహాల మధ్య ఘనంగా నిర్వహించారు. పొంగల్ పండుగ యొక్క ప్రాముఖ్యతను, వ్యవసాయానికి మరియు ప్రకృతికి కృతజ్ఞతలు తెలియజేసే పండుగగా ఉపాధ్యాయులు పిల్లలకు సులభంగా వివరించారు. పాఠశాల ప్రాంగణాన్ని రంగురంగుల అలంకరణలతో సుందరంగా ముస్తాబు చేశారు. సాంప్రదాయ పాటలు, నృత్యాలు, చిన్నారులు చురుకుగా పాల్గొనడం ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ వేడుక ద్వారా పిల్లల్లో మన సంస్కృతి సాంప్రదాయాలపై అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా పాఠశాల యాజమాన్యం ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ శ్రీ ఎన్కేఎస్ఆర్సి మూర్తి, అకాడమిక్ కోచ్ శ్రీమతి స్వాతి రాపాక, ప్రిన్సిపల్ శ్రీమతి మారుతీదేవి, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు. వరమేరా నన్ను మరవని చూపులెన్నెన్నో, నన్ను నడిపిన దారులెన్నెన్నో, నన్ను మలచిన ఊరు ఎన్నెన్నో గురుతులనిచ్చినదే. సందళ్ళే సందళ్ళే సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే 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 సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే. ముగ్గు మీద కాలు వెయ్యగానే రయ్యమంటూ కయ్యమన్న ఆడపిల్ల ముక్కు మీద కొచ్చే కోపం. భోగి మంట ముందు నిల్చొనుంది చల్లగాలి ఒంటినే వెచ్చగా తాకుతోంది తంబురాలతో. చిడక పాడిందంట గంగిరెత్తులాటలో రోజు సన్నాయంట పెద్ద పండగొచ్చెనో ఎంటూ ముస్తాబు అయ్యింది చూడరా ఊరు ఇచ్చట. ఇంటి గడప ఉంది స్వాగతించడానికి, వీధి అరుగుంది మాట కలపడానికి, రచ్చబండ ఉంది తీర్పు చెప్పడానికి, ఊరుంది చింత దేనికి, మన ఊరితో సమయాన్ని నా గడిపేయడం ఒక సరదారా, మన వారితో కలిసుండడం ఒక వరమేరా. దెబ్బలాటలోన ఓడిపోతే కోడి పుంజు పొయ్యి మీద కూరలాగా తాను వాడిపోద పాపం. మేడ మీద ఉభయ గోదావరి జిల్లాలో అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల బృందంతో అధునాతన వైద్య సేవలు అందించడం శ్రీకర ఆసుపత్రి ప్రత్యేకత అని
చైర్మన్ డాక్టర్ అఖిల్ దాడి వెల్లడించారు. స్థానిక గాంధీపురంలో ఉన్న శ్రీకర్ ఆసుపత్రిలో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో డాక్టర్ అఖిల్ మాట్లాడుతూ, శ్రీకర్ ఆసుపత్రి సేవలు ప్రారంభించిన ఏడాది పూర్తి చేసుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. రోబోటిక్ ని రీప్లేస్మెంట్ పాటు క్రిటికల్ కేర్, న్యూరో సర్జరీ వంటి అధునాతన వైద్య సేవలు అందించేందుకు అత్యుత్తమ వైద్య నిపుణులు 24 గంటలు తమ ఆసుపత్రిలో సేవలు అందిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో 9 బ్రాంచీలు ఉండగా 7 బ్రాంచుల్లో అతి ఖరీదైన రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ యూనిట్లు ఉన్నాయని అన్నారు. ఇతర ఆసుపత్రుల కంటే ఆక్సిలియం, గోల్డ్ ఇంప్లాంట్ మోకాల ఆపరేషన్లలో శ్రీకర పేరుగాంచిందని వివరించారు. మధ్యతరగతి పేద వర్గాలకు శ్రీకర ద్వారా అతి తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో పలువురు వైద్య నిపుణులు రోహిత్ కుమార్ గరిమెల్ల, పివి చంద్రకాంత్ వర్మ, ఎన్జే పృథ్వీ కృష్ణ, కె అనుష్, లక్ష్మణ్ రావు, నీరిల్ల తదితరులు పాల్గొన్నారు. ఇవాళ ఒక సంవత్సరం అయింది. ఇంతకుముందు ఉన్న నవీన్ మల్టీ స్పెషాలిటీ ఇప్పుడు శ్రీకర హాస్పిటల్స్, కానీ డాక్టర్ నవీన్ గారు ఎవరైతే మనతో ముందు నుంచి ఈ హాస్పిటల్ అంతా కట్టి నడిపారో నవీన్ గారు కూడా ఉన్నారు. సో ఇంగ్లీష్లో అంటారు, ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పస్ శ్రీకర నవీన్ హాస్పిటల్స్ ఇవి. నవీన్ గారు అక్కడ చీఫ్ ఎనస్థెటిస్ట్ అండ్ క్రిటికల్ కేర్ నడుపుతూనే ఉంటారు, ఐసీయూ. పగలు రాత్రి కష్టపడి నవీన్ గారు మళ్ళీ నవీన్ హాస్పిటల్స్ని ఎట్లా సక్సెస్ చేశారో శ్రీకర హాస్పిటల్స్ అలాగే సక్సీడ్ చేశారు. ఈ హాస్పిటల్ గ్రూప్లో మన ఎనస్థెటిస్ట్ డాక్టర్ లక్ష్మణ్ గారు కూడా చీఫ్ ఎనస్థెటిస్టు. సో ఐసీయూ శ్రీకర హాస్పిటల్స్ ప్యూర్గా ఏంటంటే మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్కి హై ఎండ్ ట్రీట్మెంటు అందజేయాలి అనే ఒక కాన్సెప్ట్ తోటి మిడిల్ క్లాస్, సో మిడ్ రేంజ్ హాస్పిటల్ ఫర్ మిడిల్ క్లాస్ అంటాం. మిడ్ రేంజ్ హాస్పిటల్ ఫార్ ద మిడిల్ క్లాస్, హైయెస్ట్ ట్రీట్మెంట్ తోటి ఇక్కడ ఆర్థోపెడిక్ సర్జరీల్లో ఐసీయూ కేరే కాకుండా ఆర్థోపెడిక్ సర్జరీలో డాక్టర్ రోహిత్ గారు డే 1 నుంచి దీన్ని తన సొంత హాస్పిటల్లో బాగా చూసుకొని నీ రీప్లేస్మెంట్స్ రోబోటిక్స్తో చేయడం కూడా చేశారు. సో ఇది రోబోటిక్స్ ఉన్న హాస్పిటల్ రాజమండ్రిలో నీ రీప్లేస్మెంట్ చేయడానికి. అలాగే డాక్టర్ చంద్రకాంత్ గారు న్యూరో సర్జను, ఫుల్ టైము, అలాగే రాత్రి ఎమర్జెన్సీ క్రేనియాటమీ లైన్ని చేస్తూ ఈ న్యూరో సర్జరీ అనేది అందుబాటులో రాజమండ్రిలో మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్గా చాలా బయట ఊర్ల నుంచి కూడా న్యూరో సర్జరీ గురించి వస్తుంటారు. తణుకు, తాడేపల్లిగూడెం, ఇటువైపు అమలాపురం దాకా కూడా న్యూరో సర్జరీ ఫుల్ టైం ఉండటం అనేది కూడా ఇంకొక ప్రత్యేకత శ్రీకర హాస్పిటల్స్ రాజమండ్రికి. న్యూరో సర్జరీ, జనరల్ సర్జరీ అండ్ జనరల్ మెడిసిన్ అండ్ దానికి సంబంధించిన విభాగాలతోటి కంప్లీట్ సేవలు అందజేస్తుంది. మిడిల్ క్లాస్ పీపుల్కి ఎఫోర్డబిలిటీ, వాళ్ళకు అందుబాటులో ఉండేటట్టు, వాళ్ళ పాకెట్ పెద్దగా ఇది కాకుండా అన్ని ఇన్సూరెన్సులతో శ్రీకర హాస్పిటల్స్ మొదటి సంవత్సరం విజయవంతంగా చేసి 2వ సంవత్సరంలో వెళ్ళింది. దీనికి మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు చెప్పుకుంటూ మేము ఇంకా ఈ సేవల్ని పెంచాలని ఈ సంవత్సరం కోరుకుంటాం. కొంచెం నొప్పి తక్కువ ఉంటాం, సాధారణ నీ రీప్లేస్మెంట్కి కంపేర్ చేస్తే కొంచెం నొప్పి తక్కువ ఉంటామును. యాక్యురేట్గా 100% యాక్యురేట్గా చేయటం అనేది రోబోటిక్స్ వల్ల జరుగుతుంది. సో ఇంకా నీ రీప్లేస్మెంట్తో కలిగే మేలుని ఇంకొంచెం ఎక్కువగా జరుగుతుంది రోబోటిక్స్ వాడటం వల్ల. మొత్తం ఇండియాలో ఇట్లా 6-7 మెషిన్లు ఉన్న ఏకైక హాస్పిటల్ శ్రీకర హాస్పిటల్స్. 7 రోబోటిక్స్ ఉన్న మెషిన్లు, మా 9 బ్రాంచుల్లో 7 రోబోటిక్ మెషిన్లు ఉన్నాయి. అలాగే ఇండియాలో వన్ ఆఫ్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ రోబోటిక్స్ తోటి నీ రీప్లేస్మెంట్ చేసేది మేమే. బయట హాస్పిటల్లో రాజమండ్రి రాజేంద్ర నగర్లో గల సీతారాంపేట నగరపాలక సంస్థ ప్రాథమిక పాఠశాలలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ విద్యా సంవత్సరం నుండి ఫౌండేషన్ స్కూల్గా రూపాంతరం చెందిన స్థానిక నగరపాలక సంస్థ ప్రాథమిక పాఠశాల రాజేంద్ర నగర్ రాజమహేంద్రవరంలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ప్రాథమిక పాఠశాల మరియు రాజేంద్ర నగర్ 1 అంగన్వాడీ కేంద్రం మరియు రాజేంద్ర నగర్ 3 అంగన్వాడీ కేంద్రం పిల్లలు మరియు వారి తల్లిదండ్రులతో పాటు ముఖ్య అతిథులుగా టీడీపీ రాష్ట్ర నాయకులు, రాష్ట్ర 4వ వార్డు ఇన్ఛార్జ్ నక్కా చిట్టిబాబు, ఐసీడీఎస్ఐ సిడిపిఓ యు పద్మ, ఐసీడీఎస్ఐ సూపర్వైజర్ బేబీ రాణి హాజరయ్యారు. ఈ సందర్భంగా నక్కా చిట్టిబాబు మాట్లాడారు.
ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా రంగానికి ఉన్నటువంటి తేడా ఈ సందర్భంగా ఆయన వివరించారు. ముగ్గుల పోటీలలో విజేతలకు బహుమతులు అందించారు. సందళ్ళ సందళ్ళ సంక్రాంతి సందళ్ళ అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళ 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 సంక్రాంతి సందళ్ళ అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళ మన ఊరితో సమయాన్నిలా గడిపేయడం ఒక సరదారా, మన వారితో కలిసుండడం ఒక వరమేరా. నన్ను మరవని చూపులెన్నెన్నో, నన్ను నడిపిన దారులెన్నెన్నో, నన్ను మలచిన ఊరు ఎన్నెన్నో గురుతులనిచ్చినదే. సందళ్ళ సందళ్ళ సంక్రాంతి సందళ్ళ అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళ 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 సంక్రాంతి సందళ్ళ అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళ ముగ్గు మీద కాలు వెయ్యగానే రయ్యమంటూ కయ్యమన్న ఆడపిల్ల ముక్కు మీద కొచ్చే కోపం. భోగి మంట ముందు నిల్చొనుంది చల్లగాలి ఒంటినే వెచ్చగా తాకుతోంది తంబురాలతో చిడక పాడిందంట గంగిరెత్తులాటలో రోజు సన్నాయంట, పెద్ద పండగొచ్చెనో ఎంటూ ముస్తాబు అయ్యింది చూడరా ఊరు ఇచ్చట. ఇంటి గడప ఉంది స్వాగతించడానికి, వీధి అరుగుంది మాట కలపడానికి, రచ్చబండ ఉంది తీర్పు చెప్పడానికి, ఊరు ఉంది చింత దేనికి. మన ఊరితో సమయాన్నిలా గడిపేయడం ఒక సరదారా, మన వారితో కలిసుండడం ఒక వరమేరా. దెబ్బలాటలోన ఓడిపోతే కోడి పుంజు పొయ్యి మీద కూరలాగా తాను వాడిపోద పాపం. మేడ మీద క్లాసులు చెప్తూ మరి ఈ రోజున అంగన్వాడీ కేంద్రం ఏదైతే ఉందో మరి ఆ పిల్లల్ని కూడా ఈ స్కూల్లో ఇక్కడ అవకాశం కల్పించి మరి స్కూల్ యొక్క అభివృద్ధి చేయాలి, ఈ స్కూల్లో స్టూడెంట్స్ని పెంచాలి అనే ఒక తపనతో మరి ఆయన ఎంతో ఇంట్రెస్ట్గా ప్రతి కార్యక్రమం కూడా చేయడం చాలా సంతోషం. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా మీ అందరికీ తెలియపరిచేది ఏంటంటే మన లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత బయట ఏవైతే ప్రైవేటు కాన్వెంట్లు కానీ ప్రైవేటు స్కూల్ కానీ ఎలాగైతే రన్ అవుతున్నాయో దానికి మించి ఇక్కడ విద్యా బోధన చేయడం జరుగుతుంది. మరి అందరూ కూడా పిల్లల్ని బయట తిరగకుండా మంచి చదువుని చెప్పే విధంగా ఇక్కడ చేస్తున్నారు కాబట్టి ప్రభుత్వం ఎంతో విద్య మీద దృష్టి పెట్టి వారు చదువుకునే పుస్తకాలు కానీ అలాగే వాళ్ళకి మంచి యూనిఫామ్ కానీ మధ్యాహ్నం భోజనం కానీ మరి ఇటువంటి కార్యక్రమాలు ప్రభుత్వం చేపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వేలకు వేలు లక్షలు కట్టి ప్రైవేట్ స్కూల్లో చదివించేదానికన్నా మన స్కూల్లో మనం చదివించుకుంటే మంచి పిల్లల భవిష్యత్తు బాగుంటుందని మరి ఇక్కడ రాజేంద్ర నగర్లో చదివిన ఈ స్కూల్ కానీ మండల పరిషత్ స్కూల్లో కానీ చదివిన విద్యార్థులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా విదేశాల్లో మరి మంచి మంచి పొజిషన్లో జాబులు చేయడం కానీ సాఫ్ట్వేర్లు కానీ డాక్టర్లు కానీ ఇలాగ రకరకాల మరి ఉద్యోగాల్లో మరి ఎంతోమందిని తయారు చేసిన వార్డు ఈ రెండు స్కూల్లో కూడా. మేము అమ్మమ్మ గారింటికి నాన్నమ్మ గారింటికి వెళ్ళి చాలా ఎంజాయ్మెంట్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఎక్కడా కూడా లేదు. ఏంటంటే బిజీ షెడ్యూల్ అయిపోయింది. ప్రతి ఒక్కరు కూడా ఊర్లో వెళ్ళాలంటే డబ్బులు ఖర్చు అయిపోతాయని, లేదా బంధుత్వాలు లేవు, ఎక్కువ ఇండివిజువల్ ఫ్యామిలీస్ అయిపోయినాయి. కాబట్టి మళ్ళీ ఒక పండగ వాతావరణం తీసుకొచ్చి ఈ స్కూల్లో చక్కగా ఈ యొక్క సంక్రాంతిని ముందుగానే తీసుకొచ్చేసారు మన రాజేంద్ర నగర్కి. కాబట్టి మనందరం కూడా చక్కగా చెప్పారు సారు,
ఒక అంగన్వాడీ కేంద్రంలో వేసిన పిల్లలకి ఆటపాటలతో కూడిన విద్యను నేర్పిస్తారు. అంటే ఒక బలపం పట్టి ఒక పలక బలపం పట్టి రాసేది కాదు. ఆ అనే పదాన్ని ఎలా అలవాటు చేయాలంటే ఆ అనే పదాన్ని పలికిస్తాం ఫస్ట్. మేము ఇంట్లో ఎంతమంది ఉంటారు, ఎవరెవరు ఉంటారో అని అడుగుతాం. అమ్మ అంటారు, అమ్మ నాన్న అని మొదలు పెడతారు. ఎవరమ్మా అంటే అమ్మ. అమ్మ అంటే ఆ అనేసరికి మనం పదే పదే పలికించిన తర్వాత వినడం ద్వారా, శబ్దం ద్వారా వాళ్ళకి జ్ఞాపకం ఉంటుంది. అప్పుడు ఇచ్చినప్పుడు పిల్లల సంఖ్య 0తో ప్రారంభమైంది. దీనికి కారణం ఏంటంటే కొన్ని ప్రభుత్వ విధానాల వల్ల పాఠశాలను కలిపేసి కొన్ని చిన్న చిన్న స్కూల్స్ని తగ్గించేశారు. తగ్గించడం వల్ల 0తో మొదలైంది. స్కూల్ ఉంటుందా ఉండదా అనుకున్నప్పుడు 4-5 పిల్లల్ని ఎలాగోలా గ్యాదర్ చేసి మూర్తి గారు నిలబెట్టారు. ఇప్పుడు మళ్ళీ 5 కంటే తక్కువ ఉంటే పిల్లలు ఆ స్కూల్ తీసేమని ఆర్డర్ వచ్చింది. అలాంటి పరిస్థితి ఈ స్కూల్ ఉంచుకుంటారా, తీసేసుకుంటారా? వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. క్రీడా హబ్గా రాజమండ్రి, ఖేలో ఇండియా నిధులు చారిత్రాత్మక విజయం. మల్టీపర్పస్ స్టేడియం నిర్మాణానికి 13.76 కోట్ల మంజూరు. వివరాలు వెల్లడించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. అర్హులకు 9.50 లక్షల CMRF చెక్కుల పంపిణీ. తొలి తెలుగు దళిత కవి కుసుమధర్మన్న గోదావరి గట్టున ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి. కుసుమధర్మన్న కళాపీఠం అధ్యక్షులు మాజీ ఎంపీ హర్షకుమార్ ప్రభుత్వానికి విజ్ఞప్తి. పెండింగ్ బిల్లులు చెల్లించి ఆదుకోవాలి. గత ప్రభుత్వంలో కాంట్రాక్టర్లకు చెల్లించని బిల్లులు. ఆదుకోకుంటే ఆత్మహత్యలే శరణ్యం. సబ్కా జిల్లా అధ్యక్షులు ధర్మాజీ, రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.